నమస్కారం. క్రికెట్ లవర్ పాడ్‌కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఈ 2022 ఎడిషన్ ఐపీఎల్‌లో 10 టీములున్నాయి గాబట్టి 10 ప్రివ్యూలు చేసాం మేము. సో, పదో ప్రివ్యూ అనమాట. సో, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద ఇనాగరల్ ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే జనరల్‌గా వీళ్ళు లో ప్రొఫైల్ టీము. కానీ సోషల్ మీడియా ప్రొఫైల్ మాత్రం చాలా హై అయిపోయింది. గత 3, 4 ఏళ్లగా. ఫీల్డ్ పైన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా గానీ, సోషల్ మీడియా పిచ్చిపోయిన పనైతే వాళ్ళకి 10 మిలియన్ సబ్‌స్క్రైబర్సా రాజు ఇప్పుడు అంతేనా? దాన్ని బట్టే వీళ్ళ సక్సెస్ మెజర్ చేయొచ్చంటావా ఇక? అంటే మామూలు గ్రౌండ్ అనే ప్లాట్‌ఫామ్‌లో విన్నర్స్ ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ప్రతి ఇయర్ ట్రోఫీ విన్నర్స్ అయితే రాజస్థాన్ రాయల్సే. ఏమాత్రం అనుమానం లేదు దాంట్లో. సో, మరి ఈ ఇయర్ మరి వీళ్ళ ఆక్షన్ యాక్చువల్‌గా డీసెంట్‌గా అనిపించింది కదా మనకి. ఓకే. వీళ్ళు ఇప్పుడు బెటర్ ఆక్షన్స్‌లో వీళ్ళదనుకున్నాం మనం. కానీ అది చూడాలి ఇప్పుడు. వీళ్ళ కెప్టెన్ ఎవరనేది ఏదో కొంచెం కన్‌ఫ్యూజన్ గూడా ఉంది. మొన్నెవరో చాహల్ కెప్టెన్ అని చెప్పి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో అల్లరి చేశారు వాళ్ళు. అది మేబీ దానివల్ల మరి శాంసన్ అన్నకి కొంచెం కోపం గూడా వచ్చిందేమో అని చెప్పి అగ్రహారంలో టాకు. సో, అది పక్కన పెట్టేసి అసలు మనం వీళ్ళ ప్లేయింగ్ 11 ఎట్లుండబోతుందో మాట్లాడుకుందాం. సో, మరి ఎలా ఉండబోతుంది అంటున్నావు రాజు? వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎవరు? హార్న్ కాంబినేషన్ ఏంటి? వాట్ డు యూ థింక్? నంబర్ 1 వచ్చేసి జాస్ ద బాస్. సో, జాస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా మనమేం చెప్తాంలే గానీ, తను ప్రాబబ్లీ ఇప్పుడు టీ20 క్రికెట్‌లో ది బెస్ట్ బ్యాట్స్‌మన్ అనే ఒక కేటగిరీని తయారు చేస్తే, అందులో ఎట్లో గట్ల ఒక ముగ్గురు ప్లేయర్స్‌ని ఇరికించాలి ఇంటర్నేషనల్ క్రికెటర్స్‌నంటే, నాకు తెలిసి 99% జాస్ బట్లర్ పేరు తలుచుకోకుండా వేరే ఏ పేర్లు ఎవ్వరు పెట్టలేరు. సో, ఐ థింక్ దట్ ఫిట్స్ వెల్ ఫర్ వాట్ జాస్ బట్లర్ కెన్ డూ ఆన్ ద ఫీల్డ్. సో, ఆబ్వియస్‌లీ న్యాచురల్ ఓపెనర్ జాస్ బట్లర్ అక్కడ. తనకింకా ఆ ప్లేస్‌లో అంటే తను ఫినిషర్‌గా కూడా ఆడగలడు. అది వేరే విషయం. బట్ స్టిల్ ఇప్పుడు జాస్ బట్లర్‌ని ఓపెనింగ్ కాకుండా ఇంకే రోల్‌లో ఆడించినా సరే ఐ థింక్ ఇట్ ఈస్ బేసికల్లీ అండర్ యుటిలైజింగ్ హిమ్ అనే రకంగానే చెప్పుకోవాలి. సో, ఇక్కడ ఓపెనింగ్ యాక్చువల్లీ ఆప్షన్స్ ఇప్పుడు దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ ఆల్రెడీ ఆర్‌సీబీకి ఆడాడు ఓపెనర్‌గా అండ్ ఒక డీసెంట్ సక్సెస్ చూసాడు. అండ్ ఆల్రెడీ ఒక సెంచరీ కూడా ఉంది పడిక్కల్‌కి. అండ్ అలాగే యశస్వి జైస్వాల్ కూడా తను లాస్ట్ ఇయర్ కొన్ని గేమ్స్ ఆడాడు. అండ్ యశస్వి జైస్వాల్ టాలెంట్ గురించి మనం ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అండర్ 19 డేస్ నుండి కూడా తిను ఎలా అయితే ఆ లైమ్‌లైట్ తను ఆహ్, తను అండర్ 19 కెప్టెన్సీ రోజుల దగ్గర నుండి అండ్ అలాగే ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా ఫస్ట్‌లో కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనపడినా మరలా తను ఎందుకు తనని చాలామంది నెక్స్ట్ ఇండియన్ క్రికెట్‌కి ఒక మంచి ప్రామిసింగ్ టాలెంట్‌గా రేట్ చేస్తారనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో, యశస్వి జైస్వాల్‌ని మేబీ నమ్ముతారేమో ఓపెనింగ్ స్పాట్‌లో. సో, తనకే ఫస్ట్ ఓపెనింగ్ అంటే బట్లర్‌కి పేరుగా తన్నే పంపిస్తారేమో అని అనుకుంటున్నా. సో, అదే జరిగితే గనక దెన్ దేవదత్ పడిక్కల్ హాస్ టు బ్యాట్ ఎట్ నంబర్ 3. యాహ్! అది పడికల్ లేకుండా టీమ్ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ప్రామిస్ చూస్తుంటే పోయిన సీజన్ చాలా బాగా ఆడాడు. సో, ఇప్పుడు ఇంకా ఇంకో లెవెల్‌లో ఆడతాడని నాకు నమ్మకాలున్నాయి. సో, ఐ థింక్ దట్స్ ఎ ఫెయిర్ కాల్. టాప్ 3 ఇట్లా ఇదే కరెక్ట్ అనుకుంటున్నా. యాహ్! సో, దేవదత్ పడిక్కల్ నంబర్ 3 ఉంటే ఇంకా ఆటోమేటిక్‌గా నంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సంజు శాంసన్ ఉంటాడు. సో, సంజు శాంసన్ యాక్చువల్లీ నంబర్ 1 నుంచి నంబర్ 4కి ఎక్కడైనా ఆడగలడు. కానీ మరి ఈసారి కొంచెం ఆ కెప్టెన్సీ అనే రెస్పాన్సిబిలిటీ తన పైన ఉంది కాబట్టి, తను న్యాచురల్‌గా నంబర్ 4కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని అనుకుంటున్నా. అంటే తను ఆ టైప్ ఆఫ్ అంటే కొంచెం రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఇంకా ఎక్కువ ఆడతాడని నాకు తెలిసి మేనేజ్‌మెంట్ నుంచి కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండుంటాయి. సో, అందుకే కెప్టెన్సీతో పాటు ఆ నంబర్ 4 స్పాట్ అనేది చాలా క్రూషియల్ స్పాట్. సో, నంబర్ 4లో సంజు శాంసన్ పెడుతున్నా. సో, నంబర్ 5 వచ్చేసి షిమ్రాన్ హెట్మైర్. సో, హెట్మైర్ ఆల్రెడీ తను ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడినప్పటి నుండి మనం చూస్తున్నాం. తను అంటే ఎట్లా తన పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంటుంది అండ్ తను ఏం చేయగలడు హిట్టింగ్ ఎబిలిటీస్ అనేవి ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఇప్పుడు సేమ్ నికోలస్ పూరన్ లాగే హెట్మైర్ కూడా ఏదో ఇప్పుడు ఒక 10, 12 గేమ్స్ ఆడిస్తే ఏదో 1 ఆర్ 2 గేమ్స్‌లో క్లిక్ అయ్యి మిగిలినవన్నీ కూడా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన దాఖలాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ పంజాబ్ కింగ్స్‌కి కూడా. సో, హెట్మైర్ మరి నిజంగా అంటే తను ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తాడా? కన్సిస్టెన్సీ ఉంటదా? ఉండదా? అనేది ఒక బిగ్ క్వెషన్ మార్క్. బట్ అట్‌లీస్ట్ ఇప్పుడు ఏ టీమ్‌లో అయినా వెస్ట్ ఇండియన్ పవర్ హిట్టర్‌ని పక్కన పెట్టేసి ప్లేయింగ్ 11 ఫార్మ్ చేయడం అనేది ఒక సాహసంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి టీమ్స్ ఒక వెస్ట్ ఇండియన్ పవర్ హిట్టర్‌ని స్టాకప్ చేసుకుంటున్నాయి మిడిల్ ఆర్డర్‌లో.
సో, ఎప్పుడు కూడా అంటారు గదా! ఇప్పుడు ఫైటింగ్ ఫైర్ విత్ ఫైర్ అని. సో, నీకు అపోజిట్ టీమ్‌లో ఒక పొలార్డ్ ఉంటే ఇక్కడ మా దగ్గర హెట్‌మైర్ ఉన్నాడని ఒక రకమైనటువంటి ఆ ఇంటిమిడేషన్ ఫ్యాక్టర్ గూడా ఉంటది. అండ్ ఇప్పుడు మనం చెప్పుకునే వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ ఎవరు కూడా ఏదో నామమాత్రపు ప్లేయర్స్ అయితే కాదు. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్‌గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఆల్రెడీ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఇంకా వేరే లీగ్స్‌లో ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఐపీఎల్‌కొచ్చేసరికి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రసెల్‌లా గాని, ఒక పొలార్డ్‌లా గాని ఇంకా ఆ రకంగా కన్సిస్టెన్సీ ఆ నెక్స్ట్ యంగర్ జనరేషన్‌లో ఇంకా పెద్దగా అందుకోలేదనేది ఇంకా ఆ ఫీలింగ్ అయితే చాలా మందికుంది. సో, మరి ఈ ఇయర్ నికోలస్ పూరన్ గాని, హెట్‌మైర్ గాని ఆ కన్సిస్టెన్సీని ప్రూవ్ చేసుకుంటారని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ హెట్‌మైర్ గనుక ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళ టీమ్‌లో తనకి చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు రాసీ వాండర్‌డెసన్ రూపంలో ఒక మంచి కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు వాండర్‌డెసన్ తను సౌత్ ఆఫ్రికాలో నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఈ రోల్ ఆడుతూ ఉంటాడు రెగ్యులర్‌గా. అండ్ అయితే అలాగే తన వన్ డే యావరేజ్ కూడా నాకు తెలిసి 70 ప్లస్సో, 75 ప్లస్సో ఎంతో ఉంటది. అండ్ తన హిట్టింగ్ ఎబిలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయనేది మనకు ఆల్రెడీ తను టీ20 వరల్డ్ కప్ ఆడినప్పుడు లాస్ట్ ఇయర్ ఐ థింక్ అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ అనుకుంటా షార్జాలో యాహ్! స్లైట్‌లీ సూపర్బ్ ట్రిక్కీ ఇన్నింగ్స్ పిచ్. అది. సో, మంచి కాంపిటీషన్ ఉంది. అండ్ ఈవెన్ తనే కాకుండా ఇంకా ఉన్నారు. అంటే ఇప్పుడు జేమ్స్ నీషమ్ గాని, డారెల్ మిచెల్. సో, ఈ ప్లేసులన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు టాప్ 5 అయితే ఎలా ఉంది? బట్లర్, జైస్వాల్, పడిక్కల్, సంజు శాంసన్ అండ్ చిమ్రాన్ హెట్‌మైర్. మరి నంబర్ 6 ఎవరంటే ఇక లోవర్ మిడిల్ ఆర్డర్‌కి వస్తే మనం సో, నంబర్ 6 వచ్చేసి రియాన్ పరాగ్. ఎందుకంటే ఇప్పుడు రియాన్ పరాగ్ ఆల్రెడీ రాజస్థాన్‌కి ఆడాడు. అండ్ తను తన ఎబిలిటీస్ గురించి ఆల్రెడీ తెలుసు. అంటే తను మంచిగా ఫినిషింగ్ రోల్ అది కూడా చేయగలడు. ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. కానీ మరి తను కన్సిస్టెన్సీగా తనని నమ్మి ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు రాహుల్ తివాటి అండ్ పరాగ్ అట్లా మిడిల్ ఆర్డర్‌లో ఫినిషింగ్ రోల్‌గా ట్రై చేశారు. కానీ పరాగ్ ఏంటంటే ఇప్పుడు తను ఒకవేళ అవసరం అనుకుంటే బౌలింగ్ కూడా ఏయగలడు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు తనకు ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా తనని బాగా నమ్మి తనని బ్యాక్ చేస్తున్నారు కాబట్టి, ఇయర్ కొంచెం ఎక్స్‌ట్రా రెస్పాన్సిబుల్‌గా తను ఆడి, ఆ గేమ్స్ ఫినిష్ చేస్తాడని మేనేజ్‌మెంట్ కొంచెం బలంగా నమ్ముతుంది. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తాడా? వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతాడా అనేది మనం చూడాలి. సో, మరి ఆల్ రౌండర్ ఎవరు మరి టీమ్‌లో? ఆల్ రౌండర్స్ వచ్చేసి ఇప్పుడు నంబర్ 7 ప్లేస్‌లో ఇప్పుడు జనరల్‌గా జిమ్మీ నీషమ్ ఒక మంచి ఆప్షను. ఎందుకంటే తను ఫినిషర్‌గా ఆడగలడు. అండ్ బౌలింగ్ ఇప్పుడు తను కావాలనుకుంటే కొంచెం మిడిల్ ఓవర్స్‌లో ఒక 2 ఆర్ 3 ఓవర్స్ వేయగలడు. అండ్ డెత్ బౌలింగ్ నాకంత నమ్మకం లేదు. జేమ్స్ నీషమ్ డెత్ బౌలింగ్ పర్ఫెక్ట్‌గా ఏస్తాడని. కానీ స్టిల్ అంటే తను బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేయగలడు కాబట్టి అట్‌లీస్ట్ ఫర్ స్టార్టర్స్ జిమ్మీ నీషమ్ బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నా. ఒకవేళ నీషమ్ కాకపోతే వాళ్ళకి డారెల్ మిచెల్ కూడా ఉన్నాడు. ఎందుకంటే డారెల్ మిచెల్ ఆల్రెడీ ఇప్పుడు న్యూజిలాండ్‌కి తను ఆ టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ చేశాడు. అండ్ బౌలింగ్ కూడా వేయగలడు. తను కూడా కొంచెం కట్టర్స్, స్లోవర్ బాల్స్ ఇవన్నీ వేస్తాడు. సో, మిచెల్ అయితే తను ఆడే డొమెస్టిక్ సైడ్‌కి న్యూజిలాండ్‌లో ఫినిషర్ రోల్ ఆడతాడు. న్యూజిలాండ్‌కి ఓపెనింగ్. సో, వెర్సటైల్ ప్లేయర్ కాబట్టి తను కూడా ఒక మంచి ఆప్షన్ అని అనుకుంటున్నా. ఏమంటావు? యాక్చువల్‌గా అంటే డారెల్ మిచెల్ మంచి ఆప్షనే ఉంటాడు నంబర్ 7లో. నువ్వన్నట్టు ఆల్రెడీ తనకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఫినిషర్‌గా ఆడటంలో. న్యూజిలాండ్ కూడా కింద ఆడాడు, పైన ఆడాడు. ఇప్పుడు నీషమ్ వచ్చేసి కొద్దిగా అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్ తను ఆడిన ఇన్నింగ్స్ వల్ల నువ్వన్నట్టు తను స్టార్ట్ అయితాడు. బట్ ఈ ఇద్దరు ఈక్వల్లీ గుడ్ ఆప్షన్స్. అంటే మరి ఈ ఇద్దరు న్యూజిలాండ్ ఆల్ రౌండర్స్‌ని మరి పరాగ్ పైన ఆడిస్తారా? కింద ఆడిస్తారా? అనేది కూడా ఐ డౌట్. నువ్వు పరాగ్‌ని పైన పెట్టావు నంబర్ 6. ఆల్రెడీ ఇప్పుడక్కడ హెట్‌మైర్ ఉన్నాడు. సో, ఒకవేళ జిమ్మీ నీషమ్‌ని ఆడిస్తే హ్మ్. నీకు హెట్‌మైర్ అండ్ నీషమ్ ఇద్దరు వెంట వరుసగా లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. అండ్ ఇద్దరు కూడా ఇప్పుడు హెట్‌మైర్ కూడా ఏంటంటే మరీ అంత హెట్‌మైర్ ఏదో ఇన్నింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేసి ఏదో 30 బాల్స్ 50 అట్లా ఎక్స్‌పెక్ట్ చేయలేం. హెట్‌మైర్ తెలుసు నీకు ఇప్పుడు ఒక 5, 6 బాల్స్ తీసుకుంటాడు. సెట్ అయ్యాడంటే ఇంకా వరుసగా తను స్ట్రైక్ రేట్ 120, 140, 160 అలా పైకెళ్ళిపోతూ ఉంటది. సో, నీషమ్ కూడా ఆల్మోస్ట్ లైక్ మోర్ ఆఫ్ ఎ స్లాగర్ లానే చెప్పుకోవాలి. అంటే వీళ్ళందరూ ఇంటర్నేషనల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇన్నింగ్స్ బిల్డ్ చేసే ఎబిలిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ టీ20 ఒక గేమ్‌లో వీళ్ళకిచ్చిన రోల్ సంగతి మనం చూసుకుంటే, ఈ నంబర్ 6 ఆర్ 7లో మోస్ట్‌లీ ఆ ఫినిషింగ్ రోల్ అనేది కొంచెం అక్కడ ఇన్నింగ్స్‌కి ఒక ఇంపెటస్ అనేది ఇవ్వాలి కాబట్టి, న్యాచురల్‌గా ఆ పరాగ్ ఉండడంతోటి ఏమవుతదంటే, ఒకవేళ ఇన్ కేస్ టాప్ ఆర్డర్ ఏమైనా కొలాప్స్ అయితే నీకు అక్కడ ఈ సంజు శాంసన్, హెట్‌మైర్ అండ్ రియాన్ పరాగ్ వీళ్ళ రోల్ ఇంపార్టెంట్ అవుతది 4, 5, 6 దగ్గర. సో, అంటే మేబీ అంటే ఒకవేళ మిచ్చెల్ ఆడుతుంటే మేబీ పరాగ్ అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు నంబర్ 6 అది కూడా మిచ్చెల్ పాసిబుల్. ఆడొచ్చు. అది కూడా నీషమ్ నంబర్ పాసిబుల్. 7 గానీ, మిచ్చెల్ నాకు తెలిసి నంబర్ 6 బాగా మంచి ఆప్షన్. ఇంకా బెటర్ ఆప్షన్. డారెల్ మిచ్చెల్ నంబర్ 6కి. సో, ఒకవేళ అదేలే ఇక్కడ
యాహ్! నువ్వు చెప్పినట్టుగా మిచెల్‌ని ఆడిస్తే మేబీ ఆహ్, మిచెల్‌ని ప్రమోట్ చేసి పరాగ్‌ని 7లో పెట్టొచ్చు. సో మరేంది మరి నెక్స్ట్ మరి స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్ మరి జాస్ బట్లర్ బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు రవిచంద్రన్ అశ్వినేనా? యాహ్! ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి మన్కార్డింగ్ అనే డిస్మిసల్ అయితే ఉండదు. యాక్చువల్లీ అది పేరు మార్చేశారు రనౌట్‌గా. సో, ఈ సంవత్సరం ఆ డిస్మిసల్ అయితే పక్కాగా ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే జాస్ బట్లర్, అశ్విన్ ఇద్దరు ఒకే టీమ్‌లో ఉన్నారు కాబట్టి. సో, వాళ్ళిద్దరి మధ్యన జరిగింది ఏంటి, హిస్టరీ ఏంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మన లిజనర్స్‌కి మనకంటే బాగా తెలుసు. సో, నంబర్ 8 అయితే రవి అశ్విన్. అండ్ నంబర్ 9 వచ్చేసి ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ నీకు ఆ లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ ఇస్తాడు. అండ్ అలాగే స్టార్టింగ్‌లో వేయగలడు. డెత్ బౌలింగ్ వేయగలడు. ఆల్రెడీ ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు తను ఎంత కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడనేది మనం ఆల్రెడీ చూసాం. సో, ట్రెంట్ బోల్ట్ నంబర్ 9. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ ఏంటి ఇప్పుడు ప్రసిద్ కృష్ణ, చహల్ ఇలాంటి వాళ్ళకంటే ముందు ఎందుకు వస్తున్నాడు అనే డౌట్ ఉంటే ఇప్పుడు డెఫినెట్‌లీ ట్రెంట్ బోల్ట్ మరి తను రీసెంట్‌గానే లాస్ట్ సీజన్‌లోనే ఇప్పుడు ఆ న్యూజిలాండ్‌లో జరిగే డొమెస్టిక్ కాంపిటీషన్‌లో 1 బాల్ 5 రన్స్ ఎంతో కొట్టాలి. 6 కొడతాడు లాస్ట్ బాల్. ఈవెన్ మన 'క్రికెట్ నగరం' ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ వీడియో కూడా పోస్ట్ చేసాం. బహుశా మీరెవరైనా మిస్ అయితే ఒకసారి వెళ్లి చూడండి. కొన్ని నెలల క్రితం జరిగిందది. సో, ట్రెంట్ బోల్ట్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఆ ఒంటి కాలుతో బ్యాటింగ్ చేస్తాడని. కానీ కొంచెం కొంచెం మంచి స్లాగర్‌గానే తయారయ్యాడు ఈ మధ్యన కొంచెం బ్యాటింగ్ ఎబిలిటీస్ పరంగా. సో, అందుకని ఇంకా బోల్ట్ 9 అండ్ నంబర్ 10 వచ్చేసి ప్రసిద్ కృష్ణ. సో, ప్రసిద్ కృష్ణ ఆల్రెడీ ఐపీఎల్ పరంగా ఈస్ హైలీ ఎక్స్‌పీరియన్స్డ్. ఇండియన్ టీమ్ కూడా ఆడాడు. అండ్ మంచి పేస్ అండ్ బౌన్స్ రాబట్టగలడు ట్రాక్స్ నుంచి. సో, నంబర్ 10 ప్రసిద్ కృష్ణ అండ్ నంబర్ 11 వచ్చేసి మిస్టర్ యూజీ చహల్. సో, చహల్ ఆల్రెడీ హీ హాస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ స్పిన్నర్స్ ఇన్ ఐపీఎల్. ఓకే. తన ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ కొంచెం డ్రాప్ అయి ఉండొచ్చు. గత కొన్ని నెలలుగా లేదు. గత 2 సంవత్సరాలుగా. బట్ స్టిల్ చహల్‌నయితే ఖచ్చితంగా వాళ్ళు పక్కకు పెట్టే ప్రయత్నం అయితే చేయరు. లెగ్ స్పిన్ ఆప్షన్ కాబట్టి అంటే అశ్విన్, యుజి చహల్ అంటే ఇంక ఆల్మోస్ట్ నువ్వక్కడ ఇండియన్ కాంబినేషన్ ఆడుతున్నావు అక్కడ. ఒక మంచి ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ అండ్ ఒక మంచి ఇండియన్ లెగ్ స్పిన్నర్. సో, వీళ్ళకంటే ఇంక నీకు బెస్ట్ ఎవరు దొరకరు. సో, అశ్విన్ అండ్ యుజి చహల్ వీళ్ళిద్దరూ స్పిన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. అండ్ ప్రసిద్ కృష్ణ మన ఇండియన్ పేసరు. ట్రెంట్ బోల్ట్ వచ్చేసి ఫారెన్ పేసరు. అండ్ నీషమ్ వచ్చేసి మిడిల్ ఓవర్స్‌లో వేస్తాడు. పేస్ పేస్ అటాక్ కొంచెం వీక్ అనిపియట్లే ఈ కాంబినేషన్‌లో. ఇప్పుడు ఇద్దరు ఫ్రంట్ లైన్ పేసర్స్ ఉన్నారు. నీషమ్ 4 ఓవర్ బౌలర్ అయితే కాదు. ఎందుకో నాకు తెలిసి మేబీ అంటే ఈ నీషమ్, పిచ్చర్ గురించి మాట్లాడుకున్నాం గానీ, నేతన్ కుల్టర్నైల్ బెటర్ ఆప్షన్ ఏమో కదా రాజు. యాహ్! నేతన్ కుల్టర్‌నైల్‌ని కూడా ఆడించే అవకాశం అయితే బలంగా ఉంది. తను అంటే ఇప్పుడు నంబర్ మరి 7 ఆడతాడు. తను నంబర్ 7 కేపబుల్ బ్యాట్స్‌మన్. సిక్స్‌లు కొట్టడం ఇది ఉంది తనకి. యాహ్! 100% నేథన్ కుల్టర్‌నైల్ యాక్చువల్‌గా ఒక విధంగా చెప్పాలంటే ఆల్ రౌండర్‌లనే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే తన దగ్గర బ్యాటింగ్ ఎబిలిటీస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. యాహ్! నువ్వు చెప్పినట్టుగా మరి వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మరి మేబీ ఏమైనా ఎక్స్‌పెరిమెంట్స్ చేయొచ్చు. ఎందుకంటే పరాగ్ కూడా తను బౌలింగ్‌తో కాంట్రిబ్యూట్ చేయగలడు. ఒక 2 ఆర్ 3 అవర్స్ వేయగలడు. ఈస్ నాట్ లైక్ ఎ ఫుల్ టైమ్ బౌలర్. బట్ డెఫినైట్‌లీ తను కాంట్రిబ్యూట్ అయితే చేయగలడు. కానీ వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ లేదు. మనకి బ్యాటింగ్ డెప్త్ అవసరం లేదు. మనకి బౌలింగ్ కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ కావాలి అనుకుంటే డెఫినైట్‌లీ దే కెన్ ట్రస్ట్ ఏదైనా కూల్టర్నైల్. ఎందుకంటే కూల్టర్నైల్ వచ్చి నీకు అక్కడ నంబర్ 7 స్లాట్‌లో ఆడితే 8 అశ్విన్ వస్తే నీకు 8 వరకు సాలిడ్ బ్యాటింగ్ ఉన్నట్టే ఒక విధంగా చెప్పాలంటే. సో, మరి ఈ రకంగా చూస్తే మరి ఇప్పుడు ఓబేద్ మెకాయ్ ఉన్నాడు. బ్యాకప్ ఆప్షన్ నాకు చాలా ఇష్టం ఓబేద్ మెకాయ్. సో, తనకు ఛాన్స్ వచ్చేటట్టు లేదు గానీ, సో, ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. నవదీప్ సైని ఉన్నాడు బ్యాకప్‌గా. ఇప్పుడు నీకు సైని ఈ మధ్య బీమర్‌లు ఎక్కువేస్తున్నాడు గానీ, ఇటు మామూలు కరెక్ట్ బాల్‌ల కంటే. బట్ ఈ స్టిల్ నీకు 150 ప్లస్ చేసే బౌలర్. ఓవరాల్‌గా మరి వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారంటావా? ఏంది కథ? నాకైతే వీళ్ళ స్క్వాడ్‌ని చూసి ఎందుకో ప్లే ఆఫ్స్‌కి వెళ్తారని ఫీలింగ్ అయితే బలంగా ఉంది. ఎందుకంటే నీకక్కడ ఒక మంచి ఓపెనింగ్ కాంబినేషన్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టాప్ 4 సాలిడ్‌గుంది. బట్లర్, జైస్వాల్, పడిక్కల్, సంజు శాంసన్ సాలిడ్‌గుంది. సో, ఇక్కడ మిడిల్ టు లోయర్ మిడిల్ ఆర్డర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తది బ్యాటింగ్ అనేది కూడా చాలా క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు చిమ్రాన్ హెట్మైర్ పైన హోప్స్ పెట్టుకున్నట్టున్నారు. సో, హెట్మైర్, రియాన్ పరాగ్ అండ్ అక్కడ నంబర్ 7 స్లాట్‌లో కుల్టర్నైల్ ఆడితే కుల్టర్నైల్ లేదు నీషమ్ ఆర్ డారెల్ మిచెల్. సో, ఎవరు ఆడితే వాళ్ళు. ఈ స్థానాలు చాలా ఇంపార్టెంట్. సో, మరి ఇక్కడ ఈ ప్లేస్‌లో ప్లేయర్స్ పెర్ఫార్మన్స్ పైన వాళ్ళ ప్లే ఆఫ్ హోప్స్ ఆధారపడి ఉంటాయని నేను అనుకుంటున్నా.
సో, బౌలింగ్ కూడా నీకిప్పుడు స్పిన్ చూసుకుంటే ఇండియాలో నీకు బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నాడిక్కడ. బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. రవి అశ్విన్ అండ్ యుజి చహల్. సో, స్పిన్ బావుంది. స్పిన్ డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ టాప్ 4 సాలిడ్‌గా ఉంది. సో, ఈ 2 ఫ్యాక్టర్స్‌ని నేను కన్సిడర్ చేసుకొని వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నీకిప్పుడు ఇండియన్ కండిషన్స్‌లో నీకు టాప్ 4 సాలిడ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మంచి స్పిన్నర్స్ ఉండడం అనేది కూడా చాలా క్రూషియల్. సో, ఈ 2 డిపార్ట్‌మెంట్స్‌లో వాళ్ళకి ఆ టిక్ మార్క్ ఉంది కాబట్టి నేను వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారని అనుకుంటున్నా. ఇంకా నువ్వేమంటావు జాస్ మరి? బట్లర్ కంటే పెద్ద ఎక్స్ ఫ్యాక్టర్ టీ20 ఫార్మాట్‌లో ఉండకపోవచ్చు బ్యాటింగ్ పరంగా అయితే. బ్యాటింగ్ పరంగా జాస్ బట్లర్ అండ్ అలాగే బౌలింగ్ పరంగా నాకెందుకో యుజీ చహల్ అని అనిపిస్తుంది. ఓకే. వీళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్ అయితే చాలా డీసెంట్‌గానే ఉన్నాయి. సో, ఇందాక నేను చెప్పినట్టు రాసీ వాండర్ డెసెన్‌ని కూడా ఆడిస్తే నాకు చూడాలని ఉంది. తను ఒక ఫుల్ ఐపీఎల్ సీజన్ చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకంటే నేను రాసీ వాండర్ డెసెన్ ఐ థింక్ ఝాన్సీ సూపర్ లీగ్ అని సౌత్ ఆఫ్రికాలో లీగ్ అదిని ఇంకా రామ్ స్లామ్ టీ20 అని ఇలా ఆడేవాళ్ళనమాట సౌత్ ఆఫ్రికాలో ఎప్పటినుంచో. సో, ఆ టీ20 లీగ్ ఆడుతున్న రోజుల నుంచి ఫాలో అయ్యేవాడిని నేను వాండర్ డెసన్. నాకు చాలా ఇష్టం. తను ఆడే స్టైల్ గాని, తన వే ఆఫ్ అప్రోచ్ గాని ఇవన్నీ నాకు ఐయామ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాసీ వాండర్ డెసన్. సో, తనకు ఒక అవకాశం వచ్చి ఒక ఫుల్ సీజన్ వస్తే ఎలా ఆడతాడో చూడాలని నాకు ఆసక్తిగా ఉంది. సో, మేబీ తనకి స్టార్టింగ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్ వైపే వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపించి తనకే అవకాశం ఇస్తారు. కానీ ఎక్కడో ఒక స్టేజ్‌లో రాసీ వాండర్ డెసన్‌కి అవకాశం వస్తే చూడాలని ఉంది. ఇంకా కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు కరుణ్ నాయర్ కూడా బ్యాకప్‌గా పర్వాలేదు. డీసెంట్ ఆప్షన్. ఎందుకంటే తను సామ్‌సన్‌కి ఏమన్నా ఇంజ్యూరీ అయితే మేబీ కరుణ్ నాయర్ ఆడొచ్చు నంబర్ 3గా. సో, నీ టీమ్ అంటే ఇప్పుడు ఈ టీమ్ చూసుకొని మరి నీ పిక్స్ ఎవరు? వీళ్ళలో ఎవరు మీద నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారా? వెళ్ళరా? ఏంటి మరి? అంటే రూల్ ఔట్ అయితే చేయలేము. ఇప్పుడు నీకు బట్లర్, హెట్‌మైర్, శాంసన్, పడికల్, జైస్వాల్ బ్యాటింగ్ అయితే భయంకరంగుంది. బౌలింగ్ దగ్గర వీళ్ళకి వీక్‌నెస్ కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెంట్ బోల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ మీద గట్టి ఇది పడబోతోంది. మరి వాళ్ళు అంటే ఇద్దరు బౌలర్సే మెయిన్ స్ట్రీమ్ ఆడేటట్టున్నారు. ఇంక కూల్టర్‌నే లాగాన ఫిట్‌నెస్ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడప్పుడు మూడ్ బాలేకపోతే నేను ఆడను, నేను ఇంటికి పోతున్నా అంటాడు. సో, అదొక క్వెషన్ మార్క్. బట్ అదే నాకు కాకపోతే ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఉబేద్ మెక్కాయ్ చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. సో, తను ఒకవేళ ఇప్పుడు 10 బోల్ట్ ఒకవేళ పెర్ఫార్మ్ చేయట్లేదు అనుకుంటే తను తెస్తే తను ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అవుతాడు. చాలా నాకు నాకు చాలా ఇష్టం ఉబేద్ మెక్కాయ్. సో, యాక్చువల్‌గా అదే నన్నడిగితే ఫెయిర్ కాల్ నువ్వు చెప్పింది. వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారనేది. యాక్చువల్ మంచి ఆప్షన్ వీళ్ళది. జయదేవ్ ఉనడ్కట్‌ని కొనలేదు. సో, ఫర్ స్టార్టర్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ అనుకోవచ్చు. అంటే 'ఉన్నత్ కత్'ని కొనలేదు కాబట్టి ప్లే ఆఫ్స్‌కి వెళ్తారంటావా? పగబట్టావు మా 'ఉన్నత్ కత్' మీద నువ్వసలి. నేనా ఇప్పుడు నేనేమన్నా గాని రాజస్థాన్ ఫ్యాన్స్ మాత్రం అదే తలుచుకుంటూ ఉంటారు మనసులో. సో, చేంజ్ ఆఫ్ ఉన్నట్కట్, చేంజ్ ఆఫ్ లక్ అని మనం కోరుకుందాం అంటావా రాజస్థాన్ టీమ్? అవును. అంటే యాక్చువల్లీ 'ఉన్నత్ కత్' నేమ్ వచ్చినప్పుడు కూడా రాజస్థాన్ టీమ్ పైన కెమెరామ్యాన్ 1, 2 గ్లింప్స్‌లేసాడు. సో, అందరూ కూడా స స కుమార్ సంగకార ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటదనేది ఎదురు చూసారు. సో, ఎనీవే ఆ స్టోరీస్ ఇప్పుడన్నీ ఎందుకులే గానీ సో, ప్లేయింగ్ 11 నేను ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ ఇప్పుడు పేస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ట్రెంట్ బోల్ట్ అండ్ కూల్టర్‌నల్ ఇద్దరు కూడా హైలీ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్డ్ బౌలర్స్ అనమాట. సో, వీళ్ళిద్దరూ కూడా కొంచెం కన్సిస్టెన్సీ ఇస్తే స్పిన్ పరంగా అశ్విన్, చహల్ చూసుకుంటారు. టాప్ 4 బావుంది. ఇంకెంతకంటే ఏం కావాలి టీమ్‌కి? మేబీ నీకు ఆ లోవర్ మిడిల్ ఆర్డర్‌లో ఫినిషింగ్ రోల్ పర్ఫెక్ట్‌గా ఎవరైనా చేస్తారా లేదా అనే దానిపైన క్వెషన్ మార్క్స్ ఉండొచ్చు. బట్ అండ్ అలాగే నంబర్ సిక్స్త్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉండాలి. సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ సాలిడ్ బౌలింగ్ ఆప్షన్ ఉంటే నీకు కొన్ని కొన్ని క్రంచ్ గేమ్స్‌లో చాలా యూజ్ అవుతదని ఎక్స్‌పర్ట్స్ చాలా బలంగా నమ్ముతారు. మేబీ ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు ఏదైనా ఒక్క డిపార్ట్‌మెంట్‌లో కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉందంటే మేబీ ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే జాస్ బట్లర్ ఆబ్వియస్‌లీ హి ఈస్ ద కీపర్. జైస్వాల్ వేస్తాడు బౌలింగ్ ఏదో అప్పుడప్పుడు. కానీ మోర్ ఆఫ్ ఎ పార్ట్ టైమర్. దేవదత్ పడిక్కల్ గూడా అంతే. సంజు శాంసన్ గూడా అంతే. అండ్ షిమ్రాన్ హెట్‌మైర్ గూడా నాకు తెలిసి బౌలింగ్ వేసిన దాఖలాలైతే నాకైతే గుర్తులేదు. అదే మేబీ ఇగ పరాగ్ ఒక్కడే. హ్మ్. సో, అక్కడే ఒక చిన్న స్లైటెస్ట్ వీక్ లింక్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఓవరాల్‌గా అయితే నాకైతే ఈ స్క్వాడ్ చాలా ప్రామిసింగ్‌గా కనపడుతుంది. సో, హోప్‌ఫుల్లీ అంటే ఆహ్, ఆహ్, వీళ్ళు ఆ ఫస్ట్ సీజన్‌లో కొట్టారు. మళ్ళా తర్వాత ఇంకెప్పుడు ఆ టైటిల్ కొట్టేటట్టుగా ఏదో 1, 2 సీజన్స్‌లో కొంచెం మంచి ఫామ్‌లో కనపడినా ట్రోఫీ దగ్గర వరకైతే ఎప్పుడు రాలేదు. సో, ఈ సీజన్ వాళ్ళు టైటిల్ కొట్టి ఆహ్, వాళ్ళ ఫస్ట్ సీజన్‌లో వాళ్ళకి టైటిల్ కొట్టడానికి సహకరించిన మెంటర్ అండ్ కెప్టెన్ అయిన ది గ్రేట్ లెజెండరీ
ద లేట్ షేన్ వార్న్‌కి డెడికేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అది ఒకవేళ నిజంగా అలా జరిగితే. అలా జరగాలని కూడా కోరుకుంటున్నా. కానీ మరి ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఆ రేంజ్‌లో కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తారా లేదనేది మనకి జస్ట్ వితిన్ ఫ్యూ డేస్‌లో తెలిసిపోద్ది. సో, ఐపీఎల్ హంగామా అయితే ఆల్రెడీ మొదలైపోయింది. మనం దాదాపు ఇప్పుడు ఈ ఈ ఐడియా ఎప్పుడైతే మనం ప్లేయింగ్ 11స్ గురించి క్రిస్ప్‌గా మాట్లాడుకుందాం, ఎపిసోడ్స్ ఈసారి షార్ట్‌గా ఉంచుదామని ఆలోచన వచ్చినప్పుడు అసలు మనం 10 టీమ్స్ అంటే మనం ఏదో అనుకున్నాం గానీ నిజంగా మనకి ఆహ్, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ప్రయాసపడాల్సొచ్చింది. ఎందుకంటే మరి 10 టీమ్స్‌ని కవర్ చేయడం అండ్ అందులోకి మనం మన లిసనర్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో వాళ్ళకి ఆ కంటెంట్ అందించడం అనేది ఇట్స్ ఎ స్లైట్‌లీ ఛాలెంజింగ్ టాస్క్. బట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. సో, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ అస్. అండ్ అలాగే మన నకుల్ మీరు ఈ నకుల్ వదలకుండానే మీకు ఆల్రెడీ బహుశా మీకెవరికైనా తెలియని వాళ్ళుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని క్రికెట్ నగరంకి సంబంధించిన పోస్టర్‌లు ఏవి చూసినా అత తయారు చేసి అవన్నీ కూడా తయారు చేసేది తనే. సో, తను కూడా మా టీమ్‌లో ఒక కీలకమైన భాగం. సో, ఆహ్, ఇంకా మీరు మా పాడ్‌కాస్ట్‌ని ఎవరైనా వినని వాళ్ళుంటే దయచేసి ప్లీజ్ హెల్ప్ అస్ ఇంట్రొడ్యూస్ టు యువర్ ఫ్రెండ్స్ యాస్ వెల్. సో, మరి ఇంకా ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది రాహుల్. మరి మన లిసనర్స్‌కి ఒక క్వెషన్ ఉంటది. సో, మీరెప్పుడు కూడా ఈ ఎస్ఆర్‌హెచ్ ఎపిసోడ్‌లు అవి ఇవన్నీ చేసేవాళ్ళు. మరి ఈ సీజన్ అసలు మీ దగ్గర నుంచి మేము ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయాలనే క్వెషన్‌కి నువ్వేం ఆన్సర్ చెప్తావు మరి? వెయిట్ అండ్ వాచ్. అంతే అంటావా? ఓకే. అదే చెప్పగలను రాజు. ఇప్పుడున్న స్కెడ్యూల్‌లో ఉన్న పనులలో. అవునవును. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిజీ సమ్మర్. సో, హోప్‌ఫుల్లీ స్టే సేఫ్ అండ్ మరలా మేము ఈ ఐపీఎల్ స్పెషల్ ఎపిసోడ్‌లు ఎలా చేయాలి? వీటన్నిటితోటి హోప్‌ఫుల్లీ మా నెక్స్ట్ ఎపిసోడ్ ఐపీఎల్ వీక్లీ రివ్యూ అవ్వచ్చు. సో, ఆ ఎపిసోడ్ వచ్చేంత వరకు ఇంకా మీరు ఐపీఎల్‌కి సంబంధించిన ముచ్చట్లు, ప్లేయింగ్ 11స్‌కి సంబంధించిన ప్రెడిక్షన్స్ గాని, ఏవైనా సరే ఏదైనా డిస్కషన్స్ ఉంటే డూ పింగ్ అస్ ఆన్ ఇన్‌స్టా అండ్ ట్విట్టర్. సో, అది మరి. సో, దిస్ ఈస్ ఎ ర్యాప్ ఆఫ్ ది ఐపీఎల్ ప్రివ్యూ సీరీస్. సో, హోప్‌ఫుల్లీ మీరు అన్ని టీమ్స్ ప్రివ్యూస్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. సో, మీరింకా వేరే టీమ్స్ వినకపోతే అవి కూడా వినేయండి. సో, టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. సో, మీకు ఖాళీ ఉన్నప్పుడు వింటే హార్డ్‌లీ ప్రతి ఎపిసోడ్ వచ్చేసి మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటది. అంతకు మించి ఉండదు. సో, యాహ్! ఐ థింక్ హోప్‌ఫుల్లీ యూ కెన్ లిసన్ టు ఆల్ అండ్ హోప్ యూ హ్యాడ్ ఫన్ లిస్టెనింగ్ టు ఆల్ ద ఎపిసోడ్స్.